మరి వాళ్ళెంత బాధపడుతూ ఉండాలమ్మా. ఏమన్నారు? కడుపున పుట్టినవాళ్లు మెడపట్టి బయటికి గెంటేశారన్నా? అమ్మా, దానికి బాధపడాల్సింది మీరు కదమ్మా, వాళ్ళు. ఎందుకంటే ఇంత మంచి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టినందుకు నిజంగా వాళ్ళు బాధపడాలమ్మా. మీరెందుకమ్మా బాధపడతారు? మీరిద్దరూ భోంచేయకుండా ఉండడం ఏంటి? ఇప్పుడు మీరిద్దరూ భోంచేస్తున్నారు అంతే. మోహన్, వెళ్ళి భోజనం తీసుకురా. అలాగేనమ్మా. అది కాదమ్మా. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు గాని నేను మాత్రం మిమ్మల్ని ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రుల్లా భావిస్తున్నాను. మీ కూతురే వచ్చి మిమ్మల్ని భోంచేయమంటే మీరు చేయరా? సరేమ్మా, మీరేం బాధపడకండి. నేను మీ బిడ్డలాంటి దాన్నే కదా. సరేనమ్మా. మీరు బాధపడకూడదు. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఓకే, సీ యూ సార్. ఒక్క నిమిషం సార్, అదిగో ఆ అమ్మాయే వెన్నెల. తినండి. వండర్ఫుల్, అమేజింగ్. చిటికలో తినిపిస్తుంది. అవును సార్, అలా తినిపించడానికి ఆ అమ్మాయి దగ్గర మంత్రాలేం లేవు సార్. మంచి మనస్తప్ప. ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ బిడ్డల దగ్గర నుంచి ఏమైతే కోరుకుంటారో, ఏమైతే కోల్పోయారో అవన్నీ వెన్నెల వాళ్ళకి ఇస్తుంది. కానీ ఇలాంటి మంచి మనసు అందరికీ ఉండదే. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇక్కడే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తుందట. ఆ డీటెయిల్స్ ఎప్పుడూ నేను అడగలేదు సార్. మరి వాళ్ళ ఫ్యామిలీ? ఆ విషయాలేం మాకు తెలియవు సార్. వస్తుంది, ఇక్కడ ఉండే వాళ్ళ మంచి చెడు చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది అంతే. ఇలాంటి అమ్మాయి ఇంటికి ఒక్కరుంటే చాలు. వీళ్ళలాంటి వాళ్ళకి ఇటువంటి ఆశ్రమానికి రావాల్సిన అవసరమే ఉండదు. ఇలాంటి అమ్మాయిలు ఇంటికొక్కరుంటే ఇలాంటి ఆశ్రమంలో ఉండవు సార్. ఎస్, యువర్ రైట్. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మరి నేను ఉన్నా? ఓకే సార్, మంచిది. నమస్కారం. వెన్నెల, మూన్లైట్, వాట్ ఎ వండర్ఫుల్ నేమ్.